స్టార్ మాలో పొదరిల్లు అనే సరికొత్త సీరియల్ ఇవాళ సక్సెస్ఫుల్ గా శుభారంభమైంది. ఆర్కే శంభుశ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సీరియల్ ని ప్రారంభించారు. జై ఈ సీరియల్ కు దర్శకత్వం వహిస్తున్నారు. దీపక్ కుమార్, కృతికా ఉమాశంకర్, అజయ్ సత్యనారాయణ, గౌరవ్ వర్మ, అభినవ్, కాకినాడ నాని, నీరజ, పురుషోత్తం, ప్రియాంక నాయుడు, ఆనంద్, భార్గవి, హితేష్, అను శ్రీరాజ్ తదితరులు ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ ధారావాహిక కథ బృందావనం లాంటి పురాతన ఇంటిని చూపించడంతో ప్రారంభమవుతుంది. పెద్దన్నయ్య మాధవ తమ్ముళ్ళకి లంచ్ బాక్స్ ని తయారు చేస్తూ ఉంటాడు. తండ్రి నారాయణ తాగుడులో బిజీగా ఉంటాడు. పెద్ద తమ్ముడు చక్రి, రెండో తమ్ముడు కేశవ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. మనందరం అన్నదమ్ములం రా, ఇలా గొడవ పడకూడదు అని చెప్తాడు మాధవ. మరోవైపు చిన్న తమ్ముడు కన్నా నీళ్ళల్లో పడబోతాడు. పక్కనే ఉన్న తండ్రి నారాయణ అది గమనించకుండా తాగుడులో నిమగ్నమై ఉంటాడు. దాంతో చక్రి, కేశవ ఇద్దరు తండ్రిని తిడతారు. తర్వాత మేనత్త తాయారు కూతురు గాయత్రికి ఓణీల ఫంక్షన్ ఉందని అందరూ వెళ్తారు. ఆ ఫంక్షన్ లో నారాయణ అన్నయ్య అలాగే నారాయణ చెల్లెలు తాయారు ఇద్దరు కలిసి నారాయణ ఆస్తిలో వాటా ఉందని సంతకాల్ని చేయమని అడుగుతారు. నారాయణ అక్కడ ఎదురు తిరిగి ఇంటికొస్తాడు. దాంతో కోర్టులో కేసు వేస్తుంది తాయారు. పత్రాలు సరిగ్గా లేవని, ఇది తమ సొంత ఇల్లు అని నారాయణని నిరూపించుకోవాలని కోర్టు చెప్తుంది. అంతవరకు మరమ్మతులు కానీ విక్రయించడం లాంటివి కానీ చేయకూడదు అని తీర్పు చెప్తారు. ఇక మేనత్త తాయారు నారాయణ మీద కోపంతో నీ ఇంట ఏ ఆడమనిషి అడుగు పెట్టదని, నీ ఇంటికి కోడళ్లే రాకుండా నీ వంశం అంతరించిపోతుంది అని శపిస్తుంది. ఆ తరువాత చిన్న పిల్లలని పెద్దవాళ్ళని చేస్తారు. చక్రి పొదరిల్లు కథలో కథానాయకుడు టాక్సీ డ్రైవర్. చక్రి టాక్సీలో ఉన్న అమ్మాయితో పెళ్లైనట్లు ఊహించుకొని మురిసిపోతాడు. తర్వాత పెద్దన్నయ్య మాధవ్కి పెళ్లి చూపులున్నాయని చిన్న తమ్ముడు కన్నా హడావిడి చేస్తుంటాడు. మేనత్త పెట్టిన శాపం నిజం కాకూడదని, ఎలాగైనా తను పెళ్లి చేసుకుని ఇంటికి మహాలక్ష్మిని తీసుకెళ్లాలని, తను పెళ్లి చేసుకోబోయే మహాలక్ష్మి ఎక్కడుందో అని అనుకుంటాడు చక్రి. కథానాయకురాలు మహాని చూపిస్తారు. మహా అనబడే మహాలక్ష్మి ఆర్కిటెక్ట్. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రెజెంటేషన్ ఉందని ల్యాప్టాప్ లో చూస్తూ వదినకి చెప్తుంది. మరోవైపు తండ్రి ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. తనకి ఇప్పుడే పెళ్లి వద్దని తండ్రితో చెప్తుంది. ఇలా ఇవాళ ఎపిసోడ్ ని ముగించారు. రాబోయే ఎపిసోడ్ ప్రోమో చూస్తే చక్రి మహాన్ చూస్తాడు. చక్రి మహాని చూడగానే మొహంలో సంతోషం విరబూస్తుంది. ఇక చక్రిలో మహా మీద ప్రేమ మొదలవుతుంది. మాధవ చూడడానికి వెళ్లిన ఆ సంబంధం ఓకే అవుతుందా? మాధవ వెళ్లిన పెళ్లి చూపుల్లో ఒక కామెడీ జరుగుతుంది. ఆ కామెడీ సీన్ ఏంటో రేపటి ఎపిసోడ్ లో మిస్ కాకుండా చూడండి. మరోవైపు మహా తండ్రి ఆమెకి పెళ్లి చూపుల్ని ఏర్పాటు చేస్తారు. ఆ పెళ్లికి మహా తల ఉంచుతుందా? కథలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి? మిస్ కాకుండా రేపటి ఎపిసోడ్ లో చూడండి. సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే ముగిసింది. ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగుంది. మొదటి ఎపిసోడ్ ని చాలా చక్కగా చిత్రీకరించారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ నటనతో చక్కగా పర్ఫామ్ చేశారు. చక్కటి మాటలు, చక్కటి స్క్రీన్ ప్లేతో మొదటి ఎపిసోడ్ మొత్తం బాగుందని చెప్పొచ్చు. మొదటి ఎపిసోడ్ ని మీరు చూసారా? మీకెలా అనిపించింది? మొదటి ఎపిసోడ్ కి 5కు గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్ చేయండి. పొదరిల్లుకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.